హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లెహంగా బ్లౌజ్ అలానే ఫ్రాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రాక్ విత్ లెహంగా బ్లౌజ్ మోడల్, అది కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంటుందండి. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇది చూసారు కదా, కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి నేను 2.5 మీటర్స్ తీసుకున్నారు వాళ్ళు. అలానే ఇక్కడ ఇది లెహంగా కోసము, ఇది బ్లౌజ్ కోసం వచ్చేసి 1.5 మీటర్స్ తీసుకున్నారు. ఇది లెహంగా బ్లౌజు. లైనింగ్ వచ్చేసి 1/2 మీటర్ వచ్చేసి ఫ్రాక్ కోసం, బాడీ కోసం అనమాట. అది 1/2 మీటర్ కాటన్ లైనింగ్. అలానే ఇక్కడ క్రేప్ లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్స్ అనమాట, మీటర్న్నర క్రేప్ లైనింగ్. అలానే బ్లౌజ్ కోసం వచ్చేసి కాటన్ లైనింగే 1.5 మీటర్స్ కాటన్ లైనింగ్ అనమాట. ఇది వచ్చేసి క్లాత్ మొత్తం ఇలా తీసుకున్నారు. దీనికి కటింగ్ ఎలానో ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఈ కాటన్ లైనింగ్ని నీట్గా తడిపేసుకుని ఐరన్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత అంచులు అనేవి సమానంగా ఉండడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాము. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ లెంత్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రాక్ లాగా ఉండాలి, అలానే లెహంగా బ్లౌజ్ లాగా ఉండాలి. కాబట్టి మనం ఫ్రాక్ లెంత్ ఎంత పెడతామో బాడీకి అంతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 9 ఇంచెస్. ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్కి మనం లెంత్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి బాడీ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ స్లీవ్లెస్ ఫ్రాక్ కాబట్టి ఫుల్ ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకుంటున్నాను. షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫోల్డింగ్ చేయాలి కదా, దానికోసం యూస్ అవుతుంది అనమాట. అలానే హామ్ డౌన్ కూడా 4.5 తీసుకున్నాము. ఇక్కడ కొంచెం కింద కూడా 4.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఇటువైపు కూడా ఇంకొకసారి చెక్ చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాడీ లూజ్ చూసుకుందాము. ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చేసి ఎంత ఉందో దాన్ని బై 4 చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 24 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. 24/4 చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ ప్రకారం ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, లూజ్తో కలుపుకుని నేను 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద కూడా సేమ్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలానే మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం హార్మోల్ రౌండింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా తీసుకుంటున్నాను అనమాట. దానికోసం ఇలా క్లాత్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ జిప్ అనేది యాడ్ చేసుకుంటాము, లేదంటే హుక్స్ బట్టి అనే యాడ్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి కదా. దానికోసం నేను ఇలా క్లాత్ అనేది ఓపెన్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసేసుకుని ఇలా హార్మ్ రౌండింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుని ఇలా హార్మోల్ రౌండింగ్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ అనమాట. కింద డాట్స్ కోసము ఇలా టేప్ని కింద పెట్టేసుకుని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలానే సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వరకు బాడీ పార్ట్ కింద అయిపోయింది. ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ వచ్చేసి 1.30 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. అలానే నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి, అంటే 1.75 ఇంచెస్ అయితే విడ్త్ తీసుకున్నాను. 3.5 ఇంచులు అయితే మాత్రం ఇక్కడ డౌన్ అయితే తీసుకున్నాను. అలానే కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది కింద నెక్ దగ్గర పెంచుకున్నాను అనమాట. ఇలా నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది పెంచుకుని 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ నెక్ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. అలానే టక్స్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్. విడిగా ఇంకొకసారి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో వేసుకోవాలి. కిందని అంచులని సమానంగా వేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మన వైపు వేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనం ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలన్నా కూడా ఇలా కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అయితే నేను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ మనం
లైన్ డ్రా చేసిన దగ్గర కాకుండా వెనకాల లైన్ డ్రా చేసిన దగ్గర మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ని అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ అది యాజ్ టీజ్గా ఎలా అయితే ఉందో దాని ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కొంచెం డిఫరెన్స్ తీసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి డౌన్కి ఉంది కాబట్టి బ్యాక్ నెక్ అనేది కొంచెం పైకి అనేది డ్రా చేసుకుంటాం అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వేసుకుని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్నాము. కొంచెం ఈ ఎక్స్ట్రా అనేది జిప్ వేయడం కోసం ఉంచుకున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ కూడా చూద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్ నెక్ 3.5 పెట్టుకున్నాం కదా. ఇంకా బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుందాము. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసుకున్నాను. మీకు మళ్ళీ అర్థమవుతుందని ఇలా టేప్తో కూడా చూపిస్తున్నాను అనమాట. 3.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, ముందు తీసుకుంది ఫ్రంట్ నెక్ అనమాట. నేనైతే ఫస్ట్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నెక్ అనేది కట్ చేసుకుందాము. నెక్ కట్ చేసుకుని ఇక్కడ హార్మోల్ లోతు కూడా తీసుకోవాలి కదా ఫ్రంట్ సైడ్, దాన్ని కూడా ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుని కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హార్మోల్ రౌండింగ్ అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి స్లీవ్స్ అనేవి ఉండవు కాబట్టి ఇంకా స్లీవ్స్ అయితే తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుందాము. కింద ఫ్రాక్ లెహంగాకి ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి క్రాస్ ఫోల్డింగ్లో అంటే సమోసా ఫోల్డింగ్లో వేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే స్ట్రైట్గా తీసేసుకుని ఫ్రిల్స్ అనేవి పెట్టచ్చు. దీనికి ఫ్రిల్స్ పెట్టాలి లైనింగ్కి, అలానే మెయిన్ పీస్ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట. ఓకేనా, నేను ఇక్కడైతే క్రాస్ ఫోల్డింగ్లో సమోసా ఫోల్డింగ్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకున్నాను. బాడీ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా ఖర్చు వరకు ఫోల్డింగ్ వేసేసుకుని ఇక్కడ మనం బాడీ పార్ట్ ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అక్కడ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ కార్నర్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఎన్ని ఇంచులు అయితే వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 8 ఇంచెస్ దగ్గర నేను టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ అనేది వేసుకుంటాను అనమాట. ఇలా 8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకుంటే ఎందుకంటే ఈ క్లాత్ అనేది సాగుతుంది కదా, దాన్ని బట్టి మనకి కట్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి కరెక్ట్గా సరిపోతుంది. లేదా మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అలా రాకుండా కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ 34 ఇంచెస్, ఇది లైనింగ్ 34 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఎదిగే పిల్లలు కాబట్టి ఈ లైనింగ్ కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను. ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎంత అయితే ఉందో 34 ఇంచెస్కి నేను టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ వేసుకున్నాను. దాని ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు చిన్న జాయింట్ అనేది పడుతుంది, దానికోసం నేను కొంచెం క్లాత్ అనేది తీసుకుంటాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి కింద లెహంగాకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఇదైతే నేను వీడియోలో చూపించట్లేదండి, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. దాని ప్రకారం మనం కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం 3 లైనింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ క్రేప్ లైనింగ్ వేసుకుంటున్నాను, అలానే కాటన్ లైనింగ్ వేసుకుంటున్నాను. దానిపైన మెయిన్ పీస్ కూడా తీసుకోవాలన్నమాట. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుందాము. ఇది వచ్చేసి మెయిన్ పీస్, ఇది వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నాను అనమాట. నాకు ఎంత పడిందో ఏంటో తెలీదు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే బార్డర్ సైడ్ చూసుకోవాలి. అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ సైడ్ మనం ఏం చేద్దామంటే బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నామో అంతవరకు టేప్ అనేది బయటికి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను, ఖర్చులు కాకుండా. ఖర్చులతో కలిపి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకుని 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. 9 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టేసుకున్నాను. టేప్ పెట్టిన తర్వాత ఫుల్ లెంత్ 34 ఇంచెస్, అలానే ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇక్కడ ఎదిగే పిల్లలు కాబట్టి ఒక ఎక్స్ట్రా తీసుకోవాలి కదా మనం, దానికోసం నేను ఇక్కడ 40 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదంతా ఈ ఖర్చు మనం ఎక్స్ట్రా పెట్టిందంతా బార్డర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది లెహంగా లెంత్ అనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ లెంత్.
ఇలా మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి మనకి కింద ఫ్రాక్ లైనింగ్ లెహంగా పార్ట్ అనమాట. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం పైన ఉన్న క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకొని మనం తీసుకున్న లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ని వేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే మనం లైనింగ్ వేసుకుని మెయిన్ పీస్ చుట్టూ ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ అనేది ఉండేటట్టుగా చూసుకుని కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఎలానో చూసేద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 3 లేయర్స్ కదా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వచ్చేసి మెయిన్ పీస్, ఇంకొక లేయర్ క్రేప్ లైనింగ్, ఇంకొకటి వచ్చేసి కాటన్ లైనింగ్. దీన్ని ఏం చేద్దామంటే ఉల్టా సీదా చూసుకొని ఇక్కడ క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను. క్రేప్ లైనింగ్ వచ్చేసి మెయిన్ పీస్కి కింద వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా మెయిన్ పీస్కి కింద వేసేసుకోండి. బిగినర్స్ అయితే ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే కనుక కదిలిపోకుండా పిన్స్ అనేవి పెట్టుకోండి. తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత పైన మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ పీస్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసేసుకుని దీనికి కూడా కదిలిపోకుండా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనం నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా నీట్గా సర్దేసుకున్నాం కదా. ఇలా సర్దేసిన తర్వాత నెక్ చుట్టూ ఒక ½ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి. అలానే హార్మోల్ చుట్టూ కూడా ఒక ½ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నెక్ అంతా సేమ్గా ఉండేటట్టు పెట్టుకోండి. కొత్త వాళ్ళు అయితే పిన్నులు పెట్టుకొని స్టిచ్ చేయండి. ఈ విధంగా ఒక ½ ఇంచ్ గ్యాప్తో నెక్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి హార్మోల్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్లీవ్లెస్ కదా, మనం ఫోల్డ్ చేసి కుట్టాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక క్లాత్ అనేది తీసుకుని తిప్పాలి. దానికంటే ముందే ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే లుక్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి ఇలా స్టిచ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని హార్మోల్ చుట్టూ ఉన్న క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఇలా లైనింగ్ మొత్తాన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకున్నాను. తిప్పేసిన తర్వాత నీట్గా చూడండి ఇలా సర్దేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు కూడా వేసేసుకున్నాను. అలానే లైనింగ్ చుట్టూ ఉన్న లైనింగ్ కూడా చుట్టూ ఒక కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. అలానే బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా షోల్డర్కి మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ పార్ట్ అనమాట. ఫ్రంట్ మొత్తం ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇలా లైనింగ్ యాడ్ చేసుకుని ఇలానే మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసేసి మొత్తం బాడీ పార్ట్స్ కూడా రెడీ చేసిన తర్వాత చూసారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను జిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. చూడండి మీరు కావాలనుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జిప్ అయితే తీసుకున్నాను. సేమ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ జిప్ తీసుకున్నాను. జిప్ వేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇలా జిప్ని రివర్స్లో పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇది లాక్ జిప్. ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను. అదైతే ఎంత చివరికి అయితే వస్తుందో అంత చివరికి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. తర్వాత మనం ఇంకొక వైపు కూడా తీసుకుని ఇటువైపు కూడా ఇంకొక పార్ట్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు చూసి ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక సింగిల్ పాదం తీసుకుని ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఇలా జిప్ అనేది సమానంగా వస్తుందన్నమాట. చూడండి ఫస్ట్ అయితే మనం డబుల్ పాదంతో కుట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం సింగిల్ ఫుట్ తీసుకొని దాని పక్క నుంచి ఇంకొక కుట్టు వేసేసుకోవడమే అనమాట. చూసారు కదా, ఇలా మనం ఇలా యాడ్ చేసేసుకున్నాము డబల్ పాదంతో. ఇప్పుడు సింగిల్ పాదం తీసుకుందాము. సింగిల్ ఫుట్ తీసుకొని ఇది మనం జిప్ అనేది ఓపెన్ చేసి స్టిచ్ చేసుకుందాం అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి జిప్ అనేది ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకొని ఈ విధంగా మనం ఎటువైపు అయినా తీసుకోవచ్చు. మీకు ఎటు వీలు ఉంటే అటువైపు తీసుకోండి ఫుట్ అనేది. నేనైతే ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ
పాదం కింద పెట్టేసుకుని ఇక్కడ మనం చూడండి ఇలా ఫింగర్స్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా పక్కనకి జరుగుతుందనమాట. జిప్ అనేది ఈ విధంగా చూసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా జిప్ అనేది కుట్టేసుకోవాలి. చూడండి ఇంకొక వైపు కూడా మనం అదే విధంగా కుట్టేసుకుందాం. కుట్టేసిన తర్వాత మనకి జిప్ అనేది ఎక్కించుకుందాము. చూడండి ఒకసారి కుట్టిన తర్వాత రన్నర్ అనేది ఈ విధంగా ఎక్కించి పైకి కిందకి మూవ్ చేయండి. తర్వాత ఈక్వల్గా వస్తే ఉంచేసుకోండి. కొత్తగా ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు రాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి స్టిచ్ కుట్టు అనేది తీసేసి మళ్ళీ ఇంకొకసారి కుట్టి చూడండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. చూసారు కదా, నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసిన తర్వాత ఇలా మనం కింద వచ్చేసి మనం ఒక కుట్టు అనేది వేసేసుకుందాము. ఇక్కడ కింద ఈక్వల్గా వచ్చేసింది కదా, ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఎక్స్ట్రా జిప్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసేసుకుని ఈ జిప్ అనేది గుచ్చుకోకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకుందాము. కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టేద్దాం అనమాట. కుట్టేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే జిప్ అనేది గుచ్చుకోదనమాట, లేదంటే జిప్ అనేది కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకొక డబల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. క్లాత్ అనేది డబల్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసేసుకుని ఇంకొక కుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్ని ఇంకా చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే మనకి జిప్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. చూడండి ఇలా జిప్ తీసుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఇంకా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా ఖర్చు అనేది కనపడకుండా కూడా ఇన్విజిబుల్గా కూడా కుట్టేది ఉంది. అది ఇంకొక వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడైతే నేను ఈ విధంగా స్టిచ్ చేస్తాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద ఫ్రాక్ పార్ట్ అంటే లెహంగాకి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే 1.5 ఇంచులు అయితే కొంచెం క్లాత్ అయితే స్ట్రైట్గా వదిలేసుకోండి. అక్కడ నుండి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫ్రిల్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఒకదాని కిందకి ఒకటి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఫ్రిల్ అనేది అంటే క్లాత్ని బట్టి వస్తుంది అనమాట. అది మనం చెప్పలేము. క్లాత్ తక్కువగా ఉంటే పక్కనే రావాలి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటే కొంచెం ఇంకొక మనం ముందు పెట్టుకున్న కుచ్చు కిందకి ఈ కుచ్చు అనేది వెళ్ళేటట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఐరన్ చేసుకుందాము. ఈ ఐరన్ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చేసేసుకుంటే మనకి కుచ్చులు అనేవి నిలబడతాయి అనమాట. ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా బాడీ పార్ట్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇంకొక ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఒక ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, ఏ ఫ్రిల్కి ఆ ఫ్రిల్ ఫోల్డ్ చేసుకుంటూ ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసిన తర్వాత మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి నిలబడతాయి అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ స్ట్రైట్గా తీసుకున్నాను కదా, అంటే అంబ్రెల్లా కటింగ్ తీసుకున్నాను కాబట్టి ఇలా నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా ఉంచేసుకొని ఆ పైనుంచి కుట్టుకోవాలి. లేదు కొంచెం తక్కువ అయింది అంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని ఇక్కడ ఒక కుట్టు కూడా తీసుకొని ఇంకొక ఫ్రిల్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవడమో లేదంటే తగ్గించుకోవడం అనేది ఈ స్టేజ్లోనే చేసేసుకోవాలి. మనమైతే ఇక్కడ ఐరన్ చేసేసుకున్నాం కదా, ఐరన్ చేసేసిన తర్వాత నడుముకి ఈ లైనింగ్ని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇలా యాడ్ చేసేసుకున్నాం. ఇది ఒక సైడ్ పార్ట్. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత మనం బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. నేను ఓన్లీ ఒక పార్టే చూపించాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆర్ బ్యాక్ పార్ట్ ఏదైనా ఒకటే చూపిస్తున్నాను అనమాట. ఇలా ఫ్రిల్స్ అనేవి స్ట్రైట్గా స్టార్టింగ్ నుంచి పెట్టేసుకుని ఐరన్ చేసుకోండి. తర్వాత బాడీ పార్ట్ తీసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ అంతా చేయాలి. ఇక్కడ వీడియో వచ్చేసి రికార్డ్ అవ్వలేదు కాబట్టి నేను అదంతా చూపించలేదు. ఒకవేళ అది కనుక తెలియకపోతే అలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి లెహంగా బ్లౌజ్లో, దానిలో ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి నేను 5 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తాను. అక్కడ వచ్చేసి 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ అలా ఉంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా లైనింగ్ వచ్చేసి సైడ్ జాయింట్ వచ్చేసి బాడీ పార్ట్ వరకు స్ట్రైట్గా చేసిన తర్వాత లైనింగ్ అనేది విడివిడిగా చేసుకోవాలి. మెయిన్ పీస్ అనేది విడిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్ యాడ్ చేసుకోవాలి, మెయిన్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నేను బాడీ పార్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఇలా వచ్చేసింది. అలానే ఇంకొక వైపు కూడా యాడ్ చేసేసుకుంటాను. టోటల్గా రెడీ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందో చూసారు కదా మీరు. చూడండి ఈ విధంగా ఉంది. నేను వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది అనమాట కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి,
కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.